హరి ఓం. హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. టిటిడి స్టాంపేడ్ వైకుంఠ ఏకాదశి ఆ, ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులకు తుక్సరాడలో పడ 6 మంది దుర్మరణం ఆన్ ద స్పాట్. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఇంకొక 6 మరణాలు సంభవించాయి. నౌ ద డెత్ టోల్ హ్యాస్ కమ్ టు 12 అండ్ 40 to 50 ఆర్ ఇంజూర్డ్. వాళ్ళకు హాస్పిటల్ లోపల మెడికల్ ట్రీట్మెంట్ సాగుతున్నది. ఇట్ ఈస్ ఎ షీర్ నెగ్లిజెన్స్ అండ్ డెరలిక్షన్ ఆఫ్ డ్యూటీ బై ద స్టాఫ్, రైట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు సెక్యూరిటీ పర్సనల్. పూర్తిగా ఎగ్జిక్యూటివ్ నుంచి మొదలుపెట్టుకొని ఆ బ్యూరోక్రాట్స్ మొత్తం సెక్యూరిటీ ఆఫీస్ వరకు వాళ్ళక మొత్తం అందరి టోటల్ నెగ్లిజెన్సు, డెరలిక్షన్ ఆఫ్ డ్యూటీస్, డిస్హానెస్టీ, షీర్ నెగ్లిజెన్స్ అనేది అక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నదండి. ఇట్స్ ఎ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ దేర్ డ్యూటీ అనమాట. సో వార్తల్లో మీడియాలో ఏం తెలిసిందంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వారికి ఇట్లా బాగా రష్ బాగుంది, కొంచెం జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకోండి, నెసరీ స్టెప్స్ తీసుకోండి, ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా అని వారు డైరెక్షన్ ఇచ్చిందట. కానీ దట్ బ్యూరోక్రాట్ గౌతమి రెడ్డి అట, ఐ డోంట్ నో టు విచ్ పార్టీ షీ బిలాంగ్స్. మేబీ అంటే మీడియాలో ఏమొస్తుందంటే పోయిన పార్టీ ఓడిపోయిన పార్టీకి చెందిన చెంచాలు, షూజెస్ చాలామంది టీటీలో అలాగే పట్టుకొని వేలాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా పంపించి వాళ్ళందరినీ కూడా స్టాఫ్ వాళ్ళ కిందికి దించి, జిల్లాల నుంచి కిందికి టీటీడీ దించి వాళ్ళ కింద వేరే డిపార్ట్మెంట్ పంపించి వాష్అవుట్ చేసేది ఉంటే ఇది ఇటువంటి ప్రాబ్లం జరిగేది కాదు. దీనిలో కుట్ర కోణం కూడా ఉండవచ్చు అని చాలామంది అనుమానిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటే బయటికి చెప్పుకోలేకుండా మీడియాకు ఇచ్చిన లీక్ల ద్వారా తెలిసినటువంటి విషయం ఇది. దట్ కుడ్ బి ఏ కాన్స్పిరసీ. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అన్ యాక్సిడెంట్. అది హఠాత్తుగా జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని వాళ్ళు టీటీడీ స్టాఫ్ ఏదైతే చెప్తున్నారో అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాదు. ఇట్స్ ఎ మర్డర్ ఆఫ్ ద స్టాఫ్ వాళ్ళు స్వయంగా వాళ్ళు హత్యలు చేసినట్టు అనమాట. వాళ్ళు కంప్లీట్ తమకు విధి నిర్వహణ వైఫల్యం చెంది హత్యలకు కారణమైంది కాబట్టి వాళ్ళ మీద మర్డర్ కేసులు బుక్ చేసి వాళ్ళ మీద అసలు వాళ్ళను ఇమీడియట్గా జైలుకి పంపించాలి. వాళ్ళను జస్ట్గా ఒక చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఒక 1 or 2 పీపుల్ ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలిసింది. ఇట్స్ ఐ వాష్ అదే కాదు, గౌతమి రెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలిసింది. కానీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్, ఇట్ ఈస్ ఇన్ఎడిక్వేట్. అంటే టోటల్గా డిస్మిస్ చేయాలా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుంచి మొదలుపెట్టుకొని సెక్యూరిటీ పర్సనల్ వరకు కూడా కంప్లీట్గా రీషఫల్ చేయాలన్నమాట. అంటే కంప్లీట్గా కొత్త స్టాఫ్ను తెచ్చి మొత్తం ప్రక్షాళన చేయాలన్నమాట. దేవస్థానం పైన తిరుమలలో పడ మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా ఎంప్లాయీస్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసినప్పుడు మాత్రమే సేవలు మంచిగా అందేందుకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ అక్కడ దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు, కమ్మీసు, నాస్తికులు, వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు వాటికన్లలో మసీదులలో వాళ్ళ మతం పోలే ఉంటారు, చర్చిలో వాళ్ళ మతాన్ని అనుసరించి వాళ్ళ పద్ధతులు చేసిన వాళ్ళే ఉంటారు. కానీ వేరేవాడు పోయి అక్కడ ఉంటే ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఇక్కడ మాత్రమే సెక్యులర్ గవర్నమెంట్ అని చెప్పుకునే గవర్నమెంట్స్ ఇక్కడ దేవస్థానం లోపల మాత్రం ఎంప్లాయీస్ని వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకొని మేము డబ్బులు తింటాము, జీతాలు తీసుకుంటామని అన్నప్పుడు వాళ్ళు ఎట్లాగూ హాని చేయడానికే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇక్కడ ఇది వాంటెడ్లీ ఇటువంటి జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, నవ్వుకుంటున్నారు ఇప్పుడు. ఇది జరిగినటువంటి సంఘటన అన్నమాట. కొన్ని రోజుల కింద విజయవాడలో అద్భుతంగా హిందూ శంకరావం జరిగింది. దాదాపు 8 లక్షల జనం వచ్చారు. ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత వెల్ ఆర్గనైజ్డ్గా జరిగింది. అది ఒక వాలంటీర్ ఆర్గనైజేషను వితౌట్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదు. ఇంత హ్యూజ్ సిస్టమ్ ఉండదు కదా. అయినప్పటికీ వాళ్ళు ఆ యొక్క కమిట్మెంటు, ఆ యొక్క సిన్సియారిటీ, హానెస్టీ అనేది, డిటర్మినేషను, డెడికేషన్, ఇవి
ఈ ఫ్యాక్టర్స్ వచ్చే జనం కూడా ఎంత ఎంత కన్వీనియంట్గా ఎంత ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, ఎంత వెల్ ఆర్గనైజ్డ్, అది ట్రాఫిక్ కానీ ఎక్కడైనా ఇన్కన్వీనియన్స్ అయిందా, మళ్ళీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసిన వాళ్ళు హాయిగా చక్కగా ప్రోగ్రామ్ అటెండ్ చేసి మొత్తం స్పీచ్లన్నీ విని మొత్తం సందేశాన్ని మెసేజ్ని తీసుకొని భోజనాలు చేసి మరీ వెళ్ళారు. మొత్తం రాష్ట్రం అంతా అన్ని జిల్లాల నుంచి వచ్చిండ్రు జనం. అంత చక్కగా తిరిగినప్పుడు 75 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సిస్టము, టీటీ ఎస్టాబ్లిష్మెంట్ లక్షల జీతాలు తీసుకుంటున్న ఐఏఎస్ బ్యూరోక్రాట్స్, సెక్యూరిటీ పర్సన్లు, ఐఏఎస్ బ్యూరోక్రాట్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు జీతాలు తక్కువ తీసుకుంటారు. టీఏ డిఏలు వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, దేవుని పైసలు ఇంత తినుకుంటా కూడా మరి ఏమన్నా పని చేస్తారా వాళ్ళు పనిచేసేది ఇంత ఇంత అభిమానంగా ఉంటుందా? కనీసం ఎంతమంది వస్తారు, ఎంతమందికి మనం లోపలికి పంపించాలా, ఇంతగా స్లోగా కంపార్ట్మెంట్స్ని పెట్టి 50 ఇట్లా ఇచ్చుకుంటా 2 లైన్లు పెట్టి మేల్కు ఒక లైన్, ఫీమేల్ ఒక లైన్ పెట్టేది ఉంటే 2 లైన్లను పెట్టేది ఉంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు, రాత్రి 9-10 గంటల వరకు ఒక 2 లక్షల మందికి దర్శనం ఇప్పించవచ్చు. అయోధ్యలో కూడా మన లాస్ట్ ఇయర్ అయోధ్యలో శ్రీరామచంద్ర వారి అయోధ్య రామ మందిరం ఉద్ఘాటన ప్రారంభోత్సవం జరిగింది. ఆ రోజు దాదాపు 3 లక్షల మందికి దర్శనం ఇప్పించిండ్రు ప్రధానమంత్రి ఉద్ఘాటన చేసిన తర్వాత, ఇనాగ్రేషన్ అయిపోయాక. మరి ఇంత అదక్కడ జరిగింది, కొత్తది కదా, అక్కడ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళందరికీ ఉన్నదేంటిది భక్తి శ్రద్ధ ఉన్నది, వాళ్ళకు మీకు అది లేదు. మీరు జీతాల కోసం పనిచేస్తున్నారు కాదరా మీరు. అందుకనే అక్కడ ఎగ్జిక్యూటివ్ మరి అదేం తప్పు లేదు, ఎంత క్యాజువల్గా మాట్లాడతారంటే వాళ్ళకు ఇంకెవరో ఎంప్లాయీ వాళ్ళకు చచ్చిపోయిన వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇస్తుంది టీటీడీ, దేవస్థానం డబ్బులు ఇస్తాము, వాడి జొమ్ములకు ఇస్తున్నట్టు. హాస్పిటల్ పడ్డలకు గాయాలకు ట్రీట్మెంట్ మేమే ఇప్పిస్తాము, మనం డబ్బులు ఇస్తామని చెప్తాడు, సొంత జబ్బులకు డబ్బులు ఇచ్చినట్టు. అంటే ఎంత కేర్లెస్నెస్ కనపడ్డది నాకు ఆ మాటల్లో పట, కేర్లెస్నెస్ కనపడ్డది అనమాట. I could see on the television, I could see the carelessness of the employees. Absolute inhuman, immoral, unethical and total dishonest. ఎంత అంటే వాళ్ళకు వర్క్ పట్ల వాళ్ళకి ఎటువంటి కమిట్మెంట్ లేదు, శ్రద్ధ లేదు, డ్యూటీ మైండెడ్ కాదు వాళ్ళు ఏంటంటే ఇది కూడా అది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంటు, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ము, మేము జీతాలు తీసుకోవడానికే ఉన్నాము, మా ఇష్టం వచ్చిన మమ్మల్ని ఎవరు ఎంపీగా లేడు అనే ఒక అహంకారం కనపడ్డది వాళ్ళ లోపల. యూ నో వెరీ వెల్ ద ఎర్లియర్ గవర్నమెంట్స్ ఆర్ ద ప్రజెంట్ గవర్నమెంట్, దే డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఐవాష్ ఇది. ఇప్పుడు మొన్న లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు అడల్టరేషన్ జరిగింది, ఎంత స్కామ్స్ జరిగినాయి. శ్రీవాణి ట్రస్ట్ కింద దర్శనాల కింద రోజు దాదాపు 100 కోట్ల పైన రోజు లూటీ చేసిండ్రు అనమాట. అంటే 5 ఏళ్ళ లోపల వాళ్ళు కొన్ని వేల కోట్ల తిన్నారు. జస్ట్ 10,000 రూపాయల దర్శనం, స్పెషల్ దర్శనం, 10,000 దర్శనం ఒక్కొక్కరికి. రోజుకి ఎంతమందికి ఎట్లా ఇచ్చిండ్రు? ఇంత పెద్ద స్కామ్ జరిగింది, అది ఎన్ని కోట్ల స్కామ్ అవి. అంతకన్నా తిన్నా కూడా లీగల్ యాక్షన్ ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ప్రోబ్ జరుగుతుందా, యాక్షన్ జరిపించుకుంటారా? లాస్ట్ గవర్నమెంట్లో జరిగినటువంటి క్రైమ్స్ మీద ఈవెన్ ఎర్లియర్ మినిస్టర్ సీఎం వాజ్ accused in A16, A1 in 16 cases. So the present government, can we expect this government to take action? And that would they try to make it fast? Would they go for fast track courts to finish the cases on fast pace? I don't think so. ఎందుకంటే they are not interested. Only thing is, they wanted to come to power, they came. That's all. Now they will rule their term. They will rule for the next 5 years, and after elections we shall see again. That kind of easy going mentality, because it is totally regarding to Hindus, right? ఇది హిందువులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి, ఇది హిందువుల దేవస్థానాలకు సంబంధించినది, హిందువుల విషయం కాబట్టి అంత ఈజీ గోయింగ్గానే ఉంటుంది అనమాట. టికెట్ ఈజీగా ఉంటుంది అన్నమాట. టికెట్ ఈజీ అనే పాలసీ ఉంటుంది. నోబడీ ఈజ్ సీరియస్, నోబడీ ఈజ్ డిటర్మిన్డ్ టు డూ ఎనీథింగ్ కాంక్రీట్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్లో పడ. ఏది కూడా కాంక్రీట్గా ఒక స్టెప్ తీసుకుందాము, మెజర్మెంట్ తీసుకుందాము. ఇది 5 ఏళ్ల కింద కృష్ణా పుష్కరాలప్పుడు కూడా దారుణం జరిగింది, 29 మంది చచ్చిపోయినారు, అనేక మంది గాయాలు జరిగినాయి అన్నమాట. అప్పుడు ఎన్నో రోడ్లు విశాలం చేస్తామని చెప్పి ఎన్నో గుళ్ళు గురగొట్టి మున్సిపాలిటీ చెత్తబండిలో తీసుకుపోయి చెత్తబండిలో తీసుకుపోయినారు అనమాట. మున్సిపాలిటీ గార్బేజ్ బండిలలో విగ్రహాలు తీసుకుపోయినటువంటి గొప్ప
చరిత్ర ఉన్నది ఆంధ్రప్రదేశ్లో పడ, విజయవాడలో పడ. మళ్ళీ గుళ్ళు కట్టించిండ్రా? అట్లా ఇంతగానే హిందువుల మనోభావాలు గాయపరిచిండ్రు. చెత్త ట్రాక్టర్లలో తీసుకుపోయి గుళ్ళలు చెత్తల్లో పడేసిండ్రు విగ్రహాలను. ఇంత అపచారం చేసిండ్రు. దానికి రిపెండెన్స్ చూపెట్టిండ్రా? లేదు. హిందువులు డిమాండ్ చేసిండ్రా? లేదు. లాస్ట్ గవర్నమెంట్ బట్టి 200 పైన గుళ్ళు కట్టిండ్రు. తిరుమలలో కూడా అంతగానో ఘోరమైన అడల్టరేషన్ జరిగింది. హిందువులు రియాక్ట్ అయినరా? హిందువులు కోపాన్ని వ్యక్తపరిచినరా? లేదు. సో ఇట్ ఈజ్ అవర్ ఫాల్ట్. హిందువుల పట్ల చైతన్యం రాలేదు, హిందువుల పట్ల ఐక్యత రాలేదు. కాబట్టి ఏదో కొంత మార్పు వచ్చింది తప్ప ఇంకా మనకు రావాల్సింది చాలా ఉంది. 100% మనం చేంజ్ అయిన రోజు కదా మన పరిస్థితులు మారేది, మన జీవితాలు మారేది. లేకపోతుంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు వాట్ యు ఆర్ సీయింగ్ టుడే ఇన్ బంగ్లాదేశ్, టుమారో అది ఇంకా తర్వాత మనం కొన్ని రోజుల తర్వాత మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కేరళలో జరుగుతున్నది, కేరళలో జరిగినాయి, మన కాశ్మీర్ జరిగింది, బెంగాల్ జరిగింది. బెంగాల్ చూస్తూనే ఉన్నారు కదా, రోజు జరుగుతూనే ఉన్నాయి. అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చరిత్ర రిపీట్ అవుతుంది. ఇక్కడ ఏది కూడా ఎక్సెప్షన్ కాదు కదా. హిందువులు మారాలి. మరి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ మెకానిజము, సూడో సెక్యులర్ గవర్నమెంట్సు, అక్కడ ఉన్న ఎంప్లాయీసు జీతాలు పనిచేసేవాడికి డెడికేషన్, భక్తి వానికి ఎందుకు ఉంటుందండి? వాళ్ళంతా భక్తుల వాళ్ళు ఏమన్నా? వాళ్ళు ఇంతమంది నాన్ హిందూస్, దేవుడి పడని వాళ్ళు, వెంకటేశ్వర స్వామిని ద్వేషించే వాళ్ళు, వెంకటేశ్వర స్వామిని దయ్యము, రాయి అని అనేవాళ్ళు ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ మారతారా? వాళ్ళందరూ తీసే దమ్ము ఏమనుకున్నది? ఎవరు? అది మన చేతిలో ఉన్నది? అది లేదు కదా. హిందువులు అందరూ వైకుంఠ ఏకాదశి రోజే, ఈరోజే పోవాలి, దర్శనం చేసుకుంటే మాకు బాగా అవుతుంది అని, మాకు చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ ఉంటుంది. తప్పని అనడం లేదు. కానీ మనమే మారాలి. మనమే లక్షలలో జనం వెళ్ళి అందరం తోసుకొని పోవడం అనేది తప్పు. అవకాశం దొరికితే వెళ్ళొచ్చు. దొరకకుంటే తోసుకొని ముందు మరీ పరిగెత్తుకుంటూ ఒకరి మీద ఒకరు పడి తోసుకొని ప్రణాళిక తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంతగానం చేయొద్దు. వేరే వాళ్ళకి నవ్వుకోవడానికి అవకాశం ఇచ్చారు మీరు. అది బాధ కలిగించే విషయము. ఇంటి దగ్గర కూడా మన లోకల్ టెంపుల్లో పోయి దండం పెట్టుకుంటే కూడా అంతే పుణ్యం వస్తుందండి. అంతేకాదు, క్యూలో లోపలికి పోయి ధ్రువమూర్తిని, ఆనందంలో కూడా స్వామిని ప్రత్యక్ష దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో, వీలుగానప్పుడు రష్ బాగున్నప్పుడు బయట నుంచి ఆ గోపురాన్ని దర్శనం పెట్టుకుంటే కూడా, ఆ గోపురం ఉంటుంది పైన, బట్ గుడి పైన ముందుని బట్టి గుడి పెట్టుకుని ఆ గోవిందుని ఒక్కసారి శ్రీనివాసుని దలుచుకొని నమస్కారం చేసుకుంటే కూడా అంతే పుణ్యం అండి. ఇంత విశాలమైనది మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మము, వేద ధర్మము అంత విశాలమైనది. దేవుడు అడవిలో మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేసినా కూడా నాకు ప్రదక్షిణ చేసినట్టే అని చెప్పిండు. గంగలో స్నానం చేసినా కూడా నా పుష్కరిలో స్నానం చేసినట్టే అని చెప్పిండు. యమునలో స్నానం చేసినా, కృష్ణలో స్నానం చేసినా, గోదావరిలో స్నానం చేసినా కూడా నా పుష్కరిణిలో, స్వామి పుష్కరిణిలో స్నానం చేసినట్టేనండి, అన్నీ సమానమే అని చెప్పిండు. అంత విశాలమైనది ఇది ధర్మం, ఇది మతం కాదు. ఇంకా హిందువులకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది? అందరూ తోసుకొని ఒక్క రోజులోనే అన్ని లక్షల మందికి ఎంత అందరికీ కావాలంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వెధవాలి, కానీ అందువల్ల డౌటే లేదు. వాళ్ళకే బుద్ధి జ్ఞానం ఉండేది ఉంటే మరి ఇన్నేళ్ళ బట్టి జాబ్ చేస్తాము, జీతాలు తీసుకుంటాము. మరి ఈరోజు మేము వైకుంఠ ఏకాదశి రోజు మేము మార్నింగ్ 4:30-5 గంటలు పెట్టుకొని సుప్రభాతం తర్వాత నుంచి మేము రాత్రి 10:30, 11, 12 అని టైం పెట్టుకొని ఇంతవరకు మేము 2 లక్షల మందికి మేము దర్శనం ఏర్పాటు చేయగలము. మనిషికి 15 సెకండ్లు, 20 సెకండ్లు 2 క్యూలు పెట్టుకొని, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ పెట్టుకొని ఎల్ షేప్లో ఇట్లా చూసుకుంటే స్వామి దర్శించుకుంటే ఇట్లా పోతూనే ఉంటారు. ఎల్ షేప్లో పోతా అంటే 2 లక్షల మంది కాదా? మొన్న అయోధ్యలో లాస్ట్ ఇయర్ ఉద్ఘాటన జరిగితే 3 లక్షల మందికి దర్శనమైంది ఆ రోజు, ఒకటే రోజు, నరేంద్ర మోడీ గారు ఇనాగరేషన్ చేసినాక, ప్రాణ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత. ఏదేంటంటే అక్కడ ఇవ్వడానికి పట్టింపు లేదు. అక్కడ జీతాలు తీసుకునడం, జీతాలు ఎట్లా వస్తాయి పని చేసినా పని చేయకుండా అనేది తప్ప వాళ్ళందరినీ డిస్మిస్ చేసి కొత్త పెడితే నిజంగా మారుతుంది. కానీ అంత గవర్నమెంట్స్కు అంత చేస్తే, అక్కడ ఉన్న గవర్నమెంట్ అంత చేస్తుందని అనిపించడం లేదు. ఎందుకంటే గత చరిత్ర చూసుకునేది ఉంటే, ట్రాక్ రికార్డ్ చూసుకునేది ఉంటే అటువంటిది ఏం స్ట్రాంగ్ బోల్డ్ డిసిషన్ తీసుకునే గట్స్
ఉన్నట్టుగా గవర్నమెంట్ కనబడలేదు ఇదివరకు కూడా, గత చరిత్ర తీసుకునేది ఉంటే. సో ఐ డోంట్ సీ మచ్ ఆఫ్ చేంజ్ perhaps become possible in the future. Let's hope. And but one thing I would like to appeal to Hindus, మనమే మారాలండి. మనమే మన ధర్మం పట్ల తెలుసుకొని మనం ఐక్యత మనం పెంచుకొని పూర్తిగా హిందువులు అందరూ 100% జాగృతి అయ్యి మన ధర్మాన్ని మనము, మన దేవాలయాలు మనము, మన వ్యవస్థను మనమే కాపాడుకొని, మన సంస్కృతి మన ధర్మాన్ని మనమే కాపాడుకునేందుకు మనమే కంకణబద్ధులం కావాలి తప్ప ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఏదో గవర్నమెంట్ ఏదో చేస్తుందని ఆశపడడం అత్యాశ అవుతుంది. అది ప్రాక్టికల్ కూడా కాదు, అది పాసిబుల్ కాదు, అది నిజం కాదు. ఎన్నడూ కూడా హిందువులకు నాకు తెలిసి 70 కూడా న్యాయం చేసినప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేదు, చేస్తారని నమ్మకము నాకైతే లేదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.